హలో హాయ్ అండి. ఈరోజైతే మీకు నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలి, ఎంత నీట్‌గా వస్తుంది చేస్తే అనేదైతే మీకు చూపియడానికైతే మీ ముందుకొచ్చాను. ఇప్పుడైతే నేను మీకు 1.5 క్రాస్ క్లాత్‌తో మనం పైపింగ్ అయితే ఎలా చేస్తామో నార్మల్‌గా అలాగే చేశాను. చూస్తున్నారు కదా! సో, మనకు నెక్స్ టర్న్ అయ్యేటివి ఉంటది. అంటే రౌండ్ షేప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఎందుకంటే పైపింగ్ వేసేటప్పుడు ఈజీగా మనకి టర్న్ అవుతుంది, ప్లస్ నీట్గా కూడా వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ రౌండ్ షేప్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర ఇచ్చుకోవాలి. అలాగే చూస్తున్నారు కదా, నేను కట్ చేస్తున్నాను. అలా టక్స్ అయితే ఇచ్చేయాలి. బ్యాక్ సైడు 2 సైడ్స్ ఇవ్వాలి. ఫ్రంట్ సైడు రౌండ్ షేప్ ఉన్న దగ్గర ఇంకా అక్కడక్కడ మధ్య మధ్యలో కూడా ఇస్తే నీట్గా ఫోల్డ్ అవుతుంది, నీట్గా వస్తుంది థ్రెడ్ పైపింగ్ అనేది. ఇదైతే మెయిన్. ఇది లేకుండా చేస్తే అంత నీట్గా అయితే రాదు. సో, మనమైతే అది కంపల్సరీ కట్ చేసుకుంటేనే నీట్‌గా వస్తుంది. ఆ కట్స్ అనేటివి పెట్టుకోవాలి. మనం లాస్ట్‌లో అయితే ఎండింగ్‌లో అండ్ స్టార్టింగ్‌లో ఎక్స్ట్రా క్లాత్ అయితే వదిలేసుకోవాలి. ఎందుకంటే నీట్ ఫినిషింగ్ రావాలి అంటే లోపలికి ఫోల్డ్ చేయాలి కాబట్టి. చూస్తున్నారు కదా, ఈ థ్రెడ్ అయితే అసలు నార్మల్ పాదంతో ఎంత నీట్‌గా వస్తుందో. అదే బిగ్ సైజ్ అయితే మనకి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే అసలు ఎలాంటి అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు లావ్ థ్రెడ్తో ఎలా చేయాలో అది తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, దానికి కూడా నేను వీడియో తీసి పెడతాను. ఇప్పుడైతే నేనైతే చూపిస్తున్నాను కదా, థ్రెడ్ అయితే మిడిల్లో పెట్టేసుకొని ఈ ఎడ్జ్ అయితే మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో, మీరే చూడండి లాస్ట్ వరకు. మనమైతే థ్రెడ్ పెట్టే విధానంలో ఉంటుంది. మనకి ఖర్చు అనేది ఉంది చూసారు కదా, అది లోపలికి ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడైతే కుట్టామో ఆ ప్లేస్లో థ్రెడ్ పెట్టేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, 1కి 2 సార్లు చూడండి. అదే మెయిన్ మనకి నీట్గా వచ్చేది అక్కడే. మనమైతే అది ఫోల్డ్ చేసుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా పెట్టేస్తే మాత్రం ఇంత నీట్గా అయితే రాదు. చూడండి, నేను మీకు చూపిస్తున్న విధంగా పెట్టి ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి, అంటే కామెంట్ చేయండి. మీరు చూస్తున్నట్టయితే ఎంత నీట్గా వస్తుందో మీకే కనిపిస్తుంది. ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది మీరు లోపలికి ఏం చేస్తారు అనే మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి కదా అనేది కూడా ఉండొచ్చు. ఇది బిగినర్స్ కోసం, అంటే స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకి. అది ఫోల్డ్ చేసుకున్నట్టయితే మనం ముందే ఎడ్జెస్ అయితే ఫస్ట్ ఫోల్డ్ చేసి కుడతాం కదా, అది కుట్టుకున్నట్టయితే మనకి ఎక్స్ట్రా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే అక్కడిక్కడ ఎక్స్ట్రా కొంచెం లోపలికి హెచ్చు తగ్గులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని బిగినర్స్ కోసం అయితే ఇది చాలా ఈజీగా యూజ్ అవుతుంది. చూసుకోండి, నేను లాస్ట్లో దాన్ని ఏం చేస్తాను, ఎలా ఉంటుంది అనేది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. నేను మిషన్ అయితే ఎందుకు అలా పట్టుకుంటున్నానంటే నాది కొంచెం ట్రబుల్ ఇస్తుంది. దారం తెగిపోవడం వల్ల నేను టెన్షన్ కొంచెం లేపి పట్టుకుంటున్నాను, లేదంటే అవసరం కూడా లేదు. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీకు. చూస్తున్నారు కదా, ఎడ్జ్లోకి వచ్చేసరికి థ్రెడ్ కట్ చేసేసుకొని మనం అదైతే లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడైతే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూడండి, ఎవరు నమ్మరు తెలుసా, మనం డబల్ పాదంతో చేసాము అంటే నార్మల్ పాదంతో చేసామంటే అసలు ఎవ్వరూ నమ్మరు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మనకైతే ఫినిషింగ్ ఇక్కడే ఉంటుంది. చూస్తున్నారు కదా, అలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనం ముందు ఫోల్డ్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఒకే లెవెల్లో ఫోల్డింగ్ మనం అడ్జస్ట్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, ఒకే రకంగా వస్తుంది. మనకి బిగినర్స్కి తెలియక ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని కుట్టడం వల్ల కొంచెం ఒక దగ్గర విడ్త్ ఎక్కువ, ఒక దగ్గర విడ్త్ తక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూసారు కదా, థ్రెడ్ తెగిపోతుంది. అందుకని చూడండి, మీకే లాస్ట్లో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. థ్రెడ్ పైపింగ్ అనేది నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అంటే సింగిల్ పాదం తీసుకోవాలి, అది మార్చి పెట్టాలి, ప్రతి ఒక్కసారి లెఫ్ట్ రైట్ చేంజ్ చేయాలి అంటే కొంచెం ఎంతైనా చిరాకు, ప్లస్ టైం టేకింగ్ కదా. సో ఇలా అయితే చేసినట్టయితే మీకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది, ప్లస్ హార్డ్ వర్క్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇలా అయితే టిప్స్ ఫాలో అవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి. లాస్ట్లో ఫినిషింగ్ మొత్తం చూపిస్తాను. చూడండి, ఎడ్జ్ అయితే అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం రఫ్ చేసుకోవాలి. ఒకసారి చేశాను చూడండి, ఇప్పుడు ఎంత బాగుందో.
అక్కడ మనకి ఇష్టం లేకపోతే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, డబల్ కుట్టేసాం కదా అక్కడ. లేదు అంటే ఇలా చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. చూడండి, ఎవరైనా నమ్ముతారా? మనం సింగిల్ పాదంతో చేసామంటారు తప్ప డబల్ పాదంతో చేసామని అయితే అనరు కదా. చూడండి, ఒకే లెవెల్లో ఒక రకంగానే వచ్చింది కదా మనకి. చూడండి ఫ్రంట్ షేప్ ఎంత రౌండ్ తిరిగిందో, మనకి షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. సో దానికి టక్స్ ఇవ్వడం వల్లనే అంత బాగుంది షేప్ అనేది రౌండ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి.